గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు బుధవారం. ఈరోజు మార్కెట్ చూసినట్లయితే ఈ విధంగా చూసినట్లయితే మార్కెట్ ప్రీవ్యూ క్లోజ్ అనేది మనకు 24,649 అయితే ఓపెన్ మాత్రం మనకు 24,641లో ఓపెన్ అయింది. ఇది కొంచెం లోలో ఏర్పడింది. అయినా కూడా మార్కెట్ అనేది మనకు మూమెంటం తీసుకుంది. ఇక్కడ మనకు 640 ఓపెన్ అయినా కూడా మార్కెట్ అనేది మనకు ఈ 24,539 దాకా లో దాకా వెళ్ళింది. 100 పాయింట్లు డౌన్ అయ్యి చూద్దాం అసలు ఇది ఏ విధంగా ఉంది. ఈరోజు చూసినట్లయితే ఇక్కడ మనం ఈ 24,900 పి అని యాడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే ఇక్కడ ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది ఓకేనా. ఇది మనకు మంగళవారం క్లోజింగ్. మనకు మార్కెట్ అనేది ఇక్కడ ఏర్పడింది. లోలో ఏర్పడడం వల్ల ఈ విధంగా మూమెంటం తీసుకొని ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకు 3 క్యాండిల్స్ అనేవి ఇక్కడ మనకు రెడ్గా మారింది. ఇక్కడ రెడ్గా మారిన తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకొని ఎప్పుడైతే మనకు ఈ నిన్నటి క్లోజింగ్ అయినా ఈ 15 కైనా గుర్తుంచుకోండి. నిన్నటి క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ మీద సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఈ విధంగా మూమెంటం తీసుకొని మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ డౌన్ అయినా కూడా ఇక్కడ మనకు ఈ 915 క్యాండిల్ మనకు బ్రేక్ చేయలేదు. ఇది చూడండి, ఇక్కడ క్లోజింగ్ చూడండి, దీని మీద అయింది. విక్కును చూడండి, విక్కు ఓకే, విక్కు ఏర్పడింది. కాకపోతే దీన్ని క్లోజింగ్ చూడండి, ఓకేనా. ఈ విధంగా మూమెంటం తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు ఈ రెడ్ క్యాండిల్ అనేది విక్ ఏర్పడింది. కానీ క్లోజింగ్ చూడండి, ఇక్కడ ఈ 15 క్యాండిల్ మీదనే క్లోజ్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఇక్కడ నుండి మూమెంటం తీసుకొని హైదాకి వెళ్ళింది. ఆ తర్వాత మెల్లగా కిందికి వచ్చి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఓకేనా. మళ్ళీ ఇది మనకు సమానంగా మనకు సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ విక్ తోటి ఈ విధంగా మూమెంటం తీసుకుంది, ఓకేనా. మనం దీంట్లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి మనకు సపోర్ట్ అనేది తీసుకుంటుంది. ఎప్పుడైతే ఈ 15 క్యాండిల్ బ్రేక్ అయిపోయిందో ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోండి, ఓకేనా. ఇప్పుడు మనం ఆర్డర్ చేసుకున్న సిఈ కూడా ఒకసారి గమనిద్దాం. చూసినట్లయితే ఇక్కడ ఇది సిఈ అనేది చూసినట్లయితే ఇక్కడ ఇది మనకు ఇన్నర్ క్లోజింగ్. ఇది మనకు గ్రీన్ క్యాండిల్గా మారింది, ఓకేనా. డౌన్లో ఏర్పడిన మనకు గ్రీన్ క్యాండిల్గా మారి తర్వాత ఇది మనకు హైగా మారింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఇక్కడ ఏర్పడిన నిన్నటి క్లోజింగ్ అయిన ఈ 15 క్యాండిల్ నుంచి మనకు రిజెక్ట్ అయిపోయింది, డౌన్ అయింది. డౌన్ అయ్యి మళ్ళీ ఇక్కడ కిందికి రావడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ మనం రెండింటిని చూసుకోవాలి. ఒకటి మనం ఆడ్ చేసుకున్న పిఈను సిఈ ఏది మనకు ఈ నిన్నటి క్లోజింగ్ అయిన ఈ 15 క్యాండిల్ను బ్రేక్ చేస్తున్న విషయం గురించి మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ఈ టైంలో ఏర్పడిన విక్ ఏర్పడింది కదా, ఇక్కడి నుంచి మనకు మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ సపోర్ట్ తీసుకొని మళ్ళీ దీని హైదాకి వెళ్ళింది, ఓకేనా. ఇక్కడ మనకు ఇది 915 క్యాండిల్, ఓకేనా. ఇక్కడ నుండి మళ్ళీ మనకు డౌన్ అయ్యి క్లోజ్ అవ్వడం జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాలి, ఓకే. ఈరోజు మనం ఆడ్ చేసుకున్న ఆ పిఈ సిరీస్ చూద్దాం. ఒకసారి పిఈలను గమనిద్దాం. ఇక్కడ మన 24,600 పిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూసినట్లయితే ఇది మనకు రెడ్ క్యాండిల్గా ఉంది. ఇది కూడా మనకు ఓకే. ఇది నిన్నటి క్లోజింగ్, ఇది మాకు సంబంధం లేదు. మనకు రెడ్ క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత ఇది రెడ్ క్యాండిల్ లోపట్నే ఇందులో ఉంది. తర్వాత ఇక్కడ నుండి మనకి ఎప్పుడైతే ఈ మూమెంటం తీసుకుందో, ఓకేనా. ఇక్కడ నుంచి మనకు మూమెంటం తీసుకుంది. మళ్ళీ ఎక్కడ నుండి ఇది 59 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది, ఇది 78 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయిన తర్వాత సేమ్ మన పిఈ ఏ విధంగా మూమెంటం తీసుకుంది, మళ్ళీ ఇది 90 రూపాయల దాకా వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఇక్కడ కూడా మనకు గుర్తుంచాలంటే ఈ విక్ను చూసారు, ఈ విక్ ఇది ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంది, ఓకేనా. ఆ తర్వాత మూమెంటం తీసుకుంది. ఇక్కడ మనకు దీంట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే ఎప్పుడైతే ఇది మనకు ఏర్పడింది కదా, ఇక్కడ దీని మీదనే ఏర్పడింది కదా, ఇక్కడ ఇది చూసినట్లయితే ఈ విధంగా మళ్ళీ కిందికి రావడం జరిగింది, ఓకేనా. ఇక్కడ మనకి ఏర్పడుతుంది, ఇక్కడ మనకి ఏమనిపిస్తుంది అంటే డైరెక్ట్ ఒక పెద్ద క్యాండిల్ ఏర్పడి ఇది మన సపోర్ట్ అనుకుంటాం. కాకపోతే ఏమవుతుంది,
ఇది బ్రేక్ చేస్తుంది. ఈ బ్రేక్ చేసిన తర్వాత ఇది మనకు స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది. ఇది మనకు సెల్ అవ్వడం జరుగుతుంది. కానీ దాని క్లోజింగ్ మాత్రం చూడండి ఇక్కడ జరిగిందో. ఓకేనా, మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ డౌన్ అయినా కూడా మళ్ళీ ఇది మళ్ళీ ఇది 53 రూపాయల నుండి ఇది ఇక్కడికి వెళ్ళింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు 51 రూపాయల నుండి ఇది మనకు 100 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ ఇక్కడనే మనకు సపోర్ట్ ఉంది. ఓకేనా, అంటే మనకు మెయిన్ పిఈ అనేది ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఇది కూడా అక్కడనే సపోర్ట్ తీసుకుంది. కాబట్టి ఇది మళ్ళీ 49 రూపీస్ నుంచి వెళ్ళి 73 రూపీస్కి వెళ్ళింది. ఓకేనా, 73 రూపీస్కి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 53 రూపీస్ నుంచి మళ్ళీ ఏకంగా ఇది ఎక్కడికి వెళ్ళింది 91 రూపాయల దాకా వెళ్ళింది. దీంట్లో మనకు కన్సల్టేషన్ అయింది పైకి 72 రూపాయల నుంచి మళ్ళీ 62 రూపాయలకు, తర్వాత మళ్ళీ 76 రూపాయల నుండి ఇక్కడ చూసినట్టయితే కొంచెం పెరుగుతూ ఉంటుంది ఇక్కడ మనకు. ఓకేనా, ఇక్కడ మనకు 76 ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఇది మళ్ళీ మనకు 71 అయింది. తర్వాత ఇది మనకు 75, తర్వాత ఇది 80, తర్వాత 90 రూపాయలు. ఓకేనా, అదేవిధంగా మనం ఈ 24,550 ఇది మన 550p ఇది చూసినట్లయితే ఇక్కడ మనకు ఇది చూసినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది మార్కెట్ అనేది ఇందులో ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఎక్కడ నుండి ఇది 43 రూపాయల నుండి ఇది ఇక్కడికి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మనకు డౌన్ అయింది. ఇది చూడండి ఇక్కడ టైమింగ్ చూడండి 10 గంటలకు డౌన్ అయింది. మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ 5 దాకా వెళ్ళింది 73 రూపాయల దాకా. ఇక్కడ ఈ టైం చూడండి, ఇక్కడ ఇది మనకు 12:19. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ విక్ ఏర్పరిచి దీని క్లోజింగ్ ఇక్కడ అయింది. ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకొని ఇది 52 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది 30 రూపాయల నుండి మళ్ళీ ఇది 65 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఓకే, చివరిగా ఇది 24,500 పి ఇది చూసినట్టయితే నిన్న క్లోజింగ్ ఇది. ఓకే, ఇది మనకు 915 క్యాండిల్, ఇది కూడా ఇందులోనే ఉంది. దీనికి ఎటువంటి బ్రేక్ చేయలేదు. ఇది మళ్ళీ 32 రూపాయల నుండి ఇక్కడ ఇది 44 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, తర్వాత మళ్ళీ ఇది డౌన్ అయింది. మళ్ళీ 25 రూపాయల నుండి ఇది 54 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది 23 రూపాయల నుండి ఇది 36 రూపాయలకు, ఆ తర్వాత మళ్ళీ ఇది 24 రూపాయల నుండి మళ్ళీ 46 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఇది మనకు పిఈలో జరిగింది. అదేవిధంగా సిఈ కూడా గమనిద్దాం. ఇది 24,700 సిఈ ఇది చూసినట్లయితే ఇక్కడ 950 నిన్న క్లోజింగ్ ఇది. ఓకే, ఇది మనకు 915 క్యాండిల్. ఈ విధంగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ఇక్కడ ఇది ఈ విధంగా క్యాండిల్స్ అనేవి పైన ఏర్పడింది. ఏర్పడినప్పుడు మనం పిఈలో చూసినట్లయితే క్యాండిల్స్ అనేటివి దీన్ని మనం బ్రేక్ చేయలేదు. ఈ 915 క్యాండిల్ బ్రేక్ చేయలేదు. చూసండి ఇక్కడ దీన్ని బ్రేక్ చేయలేదు. కాకపోతే మనకు సీలో మాత్రం మనకు బ్రేక్ అవ్వడం జరిగింది. అర్థమైందా? సీలో బ్రేక్ అవ్వడం అంటే ఒక 915 క్యాండిల్ మీద మళ్ళీ ఈ క్యాండిల్ ఏర్పడింది, తర్వాత ఇది కూడా ఏర్పడింది. ఓకే, అయినా సరే ఇక్కడ మనకి ఇది క్లోజింగ్ ఇది ఇది మనకు మెయిన్ సి అనేది క్రాస్ చేయడం వల్ల మనకు డౌన్ అయింది. తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా మనకు మూమెంటం తీసుకుంటుంది మధ్యలో. ఎప్పుడు 12:15 12 నుంచి 12:30 లోపల మనకు డౌన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మనకు సేమ్ అది మనకు కిందికి వచ్చి ఎక్స్పైర్ అప్పుడు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మనం మళ్ళీ రీబయింగ్ చేసుకున్నట్లయితే మనకు మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇలా మనకు రెండే ఛాన్సులు ఉంటాయి. ఒకటి మొదటగా, ఒకటి మధ్యాహ్నం అంతే. ఆ తర్వాత మళ్ళీ మనకు ఛాన్స్ అనేది చాలా కష్టం. దొరికినా కూడా ప్రీమియమ్స్ హెవీగా ఉంటే ఒక్కొక్కసారి కూడా ఆయనతో కూడా దొరకదు. ఓకే, అదేవిధంగా ఈ 24,750 సి ఇది చూసినట్లయితే నిన్న క్లోజింగ్ ఇది కూడా చూడండి ఈ విధంగా ఏర్పడింది. ఓకే, 60 రూపాయల దాకా వెళ్ళింది. ఎక్కడ నుండి ఇది 40 రూపాయల నుండి ఇది మనకు 60 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ 21 రూపాయల నుండి మళ్ళీ ఇది 36 రూపాయలకు, తర్వాత మళ్ళీ 21 రూపాయల నుండి మళ్ళీ ఇది 28 రూపాయలకు, ఆ తర్వాత ఇది 14 రూపాయల నుండి 20 రూపాయలకు రావడం జరిగింది. చివరిగా మనం చూసినట్లయితే 24,800 చూసినట్లయితే ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది 36 రూపాయలు. ఇది 42 రూపాయల నుండి ఇది మనకు ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది ఇది మనకు 26 రూపాయల నుండి ఇక్కడ రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇది 14 రూపాయల నుండి ఇది 24 రూపాయలకు, ఆ తర్వాత 14 రూపాయల నుండి మళ్ళీ ఇది 19 రూపాయలకు, తర్వాత ఇది
రూపాయల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. దీంట్లో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది అంటే మనకు 2 టైమ్స్ మనకు బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది, అప్పుడు మనం బై చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ.